హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక నకిలీ లాయర్ తయారైతే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఒక నకిలీ ఇంజనీరు తయారైతే కొన్ని నిర్మాణాలు కూలుతాయి. ఒక నకిలీ డాక్టర్ తయారైతే కొంతమంది ప్రాణాలు పోతాయి. కానీ ఒక నకిలీ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఎంఆర్ఓనో, ఒక డిఎస్పీనో, ఇంకా ఒక ఉన్నత అధికారి ఎవరైనా నకిలీగా తయారైతే ఆ సమాజమే బ్రష్ పట్టిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది స్కామ్ల పార్టీ. తన సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ 1లో కూడా స్కామ్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా నకిలీ ఆఫీసర్లను తయారు చేయాలని ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీది నిజమైనటువంటి దేశద్రోహం. ఈ కాంగ్రెస్ పార్టీ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదో ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుండి కూడా ఈ గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి. ఈ ఇవాల్యుయేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇందులో ఏదో గోల్మాల్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా వాదిస్తూ వచ్చింది. అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు ఈ పోస్టులను అని చెప్పి అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీ సమాధానం ఏందని చెప్పి మేము ప్రూఫ్స్తో సహా ప్రజల మధ్యలో చర్చ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశాం. 21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి ఎట్లా ఫలితాలు ఇచ్చిండ్రు, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ